నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారండి? సార్, రేపు ఆదివారం పుష్యార్క యోగం వస్తోంది. అవును. అంటే ఆదివారం పుష్యమి నక్షత్ర కలయికతో వచ్చేటటువంటి రోజు. పుష్యమి నక్షత్రం ఆదివారం రాత్రి 8:20కి మొదలవుతోంది కాబట్టి, కలయిక ఉంది కాబట్టి ఖచ్చితంగా పుష్యార్క యోగం ఏర్పడుతోంది. సో ఎలా వినియోగించుకోవచ్చు ఈ రవి పుష్యమి యోగాన్ని? అవును. ఇక్కడ మనకి ఖచ్చితంగా అంటే గురువారము పుష్యమి కలిసిన లేదా ఆదివారము పుష్యమి కలిసినా కూడా దాన్ని మనం విశేష పుష్యయోగం కిందగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైన యోగం. అంటే దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే రకరకాలుగా కూడా ఉపయోగించు. అంటే సపోజ్ నేను ఏదైనా సరే ఒక కొత్త మంత్రం తీసుకుని సాధన చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఈ రోజు కనుక నేను చేసినట్టయితే కనుక అది కొద్దిగా శీఘ్రంగానే ఫలించడానికి ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇదే పుష్య యోగంలో కనుక అంటే మనకి ఇది కొద్దిగా కష్టమైనది, కానీ అవకాశం ఉన్న వాళ్ళు చేసుకుంటారనే సదుద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నాను. ఇది అందరికీ వీలైంది కాకపోవచ్చు, సరే వీలైంది ఎలాగో చెప్తాను, అది లాస్ట్ డిస్క్లైమర్ వేస్తున్నారు సార్. ఇది కానీ చేసుకునే వాళ్ళకైతే మటుకు ఖచ్చితంగా మంచిగా ఉపయోగపడుతుంది. అంటే మనకి చిన్నప్పుడు ఉండేది ఇది. వీళ్ళు ఏంటంటే ఇదే రోజు ఆదివారం పుష్యమి కలిసినా కానీ లేదా గురువారం పుష్యమి కలిసినప్పుడు 3 ధాతువులతో ఉంగరం తయారు చేయటం. ఏ ఏ ధాతువులతో? అది రాగి, బంగారము, వెండి. ఈ 3 ధాతువులు అంటే వాళ్ళంటే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే సింపుల్ గా అయిపోవడానికి 3 రకాల యొక్క తీగలు ఉంటాయి కదా, చుట్టేసేవారా? ఆ తీగలు చుట్టేసి అప్పటికప్పుడు అదైతే ఈజీ. ఇంకా అలా కూడా పెట్టుకోవచ్చా? అలా కూడా పెట్టుకోవచ్చు. లేదు మూడింటిని సమంగా కరిగించి పెట్టుకోవటం అనేది కూడా చేయొచ్చు. కాకపోతే దీనికి ఏంటంటే మనకి దగ్గరలో అందుబాటులో ఇవి తయారు చేసే వాళ్ళు ఎవరైనా రెడీగా ఉండాలి. సో ఇక్కడ వాళ్ళు అదే టైంలో ఇంచుమించుగా అది తీగలైతే మీకు రెడీగా ఉంటాయి జనరల్గా. అప్పటికప్పుడు మనకి సైజుకి తగ్గట్టుగా చుట్టిచ్చేసి పెట్టేసుకుంటే కనుక అది ఒక అదృష్టమైన ఉంగరంగా ఉపయోగపడుతుంది. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చా? అది ఎవరైనా, ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఒకటి మనకి 3 రకాలుగా కూడా ఉపయోగపడటం అనేది ఒకటి అదృష్టం తెస్తుంది అనేది ఒక పక్కన పెడితే కనుక నేను చూసినంత వరకు అది చాలా మందికి రక్త ప్రసరణ అనేది చాలా చక్కగా అవటం అనేది ఉంటుంది. సో అందుకని ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఉంటుందో మనకి రోగాలు చాలా మటుకు తగ్గిపోతాయి. సో అందుకని ఇటు అదృష్టము ఆరోగ్యము 2 ఇంపార్టెంట్ మనకి. సో ఆరోగ్యమే మహాభాగ్యం, ఆ భాగ్యము అది. సో అందుకని ఈ ఉంగరం కనుక పెట్టుకోగలిగితే ఆ రకంగా అదొక మంచిది. సరే ఉంగరం పెట్టుకునే వాళ్ళకి సౌకర్యం లేకపోతే నేను ఎలాగో ఇంకో తేలిక పద్ధతి ఇంకోటి చెప్తానని చెప్పాను. సో దీనికి ఏం చేయాలంటే దీనికి కూడా ఇంకో పద్ధతి ఉంది. ఇది రాత్రి మనం ఏదైతే ఉంటుందో పగలు ఎక్కడైనా సరే వీళ్ళకి దానిమ్మ చెట్టు కనుక అందుబాటులో ఉంటే, ఈ దానిమ్మ అంటే రాత్రిపూట మనం కొమ్మల్ని తెంపం కదా, సో అందుకని పగలే తెంపుకొని ఉంచుకోవాలి. ఆ దానిమ్మ కాడ కావాలి. ఈ కాడని ఏం చేయాలంటే రాత్రి ఏదైతే మనం ఇందాక మనం పుష్యయోగం పట్టిన 8:30 ఏదో సమయం ఉంది కదా, ఆ సమయంలో దీనికి ఏంటంటే శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమ రాయాలి. రాసి ఈ పుష్యమికి సంబంధించిన ఒక మంచి మంత్రం ఉంటుంది. కమీం హైం పుష్యమ్యే నమః. కం హీం హైం పుష్యమ్యే నమః. కం కం హీం అంటే హాకి రావత్, హీం హ్రీం. సో తర్వాత కమీం హీం శ్రీం పుష్యమ్యే నమః. కం హైం హ్రీం శ్రీం పుష్యమ్యే నమః. ఇది అద్భుతమైన పుష్యమి నక్షత్ర మంత్రం. సో దీన్ని 108 సార్లు జపించి ఆ కాడ పట్టుకోవాలి. ఆ కాడ పట్టుకుని ఓం కం ఐం హ్రీం శ్రీం పుష్యమ్యే నమః, కం ఐం హ్రీం శ్రీం పుష్యమ్యే నమః అలా 108 సార్లు చదువుకోవాలి. ఈ కాడ ఉంది కదా, కుడి చేతిలో ఉంది, మన నోట్లో మంత్రం జపిస్తుంది. ఈ కాడ ఏదైతే ఉంటుందో అదే రోజు మన పర్సులో కానీ మన బీరవాలో కానీ పెట్టినప్పుడు ఇంచుమించుగా దీనికి ప్రత్యామ్నాయంగా పనిచేయటం అనేది అదృష్టం కలిసి రావడం అనేది జరుగుతుంది. సో అందుకని ఆ రకంగా కూడా చేసుకోవటం అనేది ఇంకో పద్ధతి. సో రాత్రి ఆ రోజు ఆదివారం రాత్రి 8:20 నుంచి ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఇందాక చెప్పండి ఈ మంత్ర సాధన అవి చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ అర్ధరాత్రి ఏదైతే ఉంటుందో ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు మనకి అందరికీ తెలిసిందే, దానికి ఎంత విశిష్టత ఉంటుంది. అలాగే అది పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు ఆదివారం అర్ధరాత్రి వాళ్ళకి ఏదైతే ఒక మంత్రం ఉందో ఆ మంత్రం చేసుకుంటే కనుక ఖచ్చితంగా కనీసం ఒక
గంట పాటు చేసుకోగలిగితే ఆ అదృష్టం చాలా ఉంటది. ఆ రకంగా కూడా వారి వారి యొక్క సాధనని కొనసాగించవచ్చు. బ్యూటిఫుల్. ఎప్పటి వరకు ఉంది అని అంటే గనక ఆదివారం రాత్రి 8:20 నుంచి సోమవారం సూర్యోదయం వరకు ఉంది ఈ సమయం. సో మనకంటే ఇక్కడ సూర్యోదయం దాకా మనం చేసినట్టు అక్కడ, చేయకపోయినా ముఖ్యంగా ఈ అర్ధరాత్రి అర్ధరాత్రి, ఏదైతే yeah. ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సాధన చేసే వాళ్ళకి. Right. సో ఆ సాధన చేయలేని వాళ్ళకి 8:30 నుంచి అంటే ఇక్కడ కొంతమందికి అనుమానం రావచ్చు, మళ్ళీ నేను పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చేయాలా అంటే ఇట్లా doubts వస్తాయి. డౌట్లు చాలా మందికి రావటం అనేది సహజం. కానీ మీరేమి శరీరాన్ని కష్టపెట్టుకోవద్దు. సో ఆ పుష్యమి నక్షత్రంతో సహవాసం చేయండి, ఉపవాసం వద్దు. బాగుంది. సో ఆ రకంగా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరగటం అనేది అయితే ఉంటుంది. ఇవి చాలా తేలికైన ఆదివారం పుష్యమి. ఈ ఆదివారం పుష్యమని కాదు, మీరు ఎప్పుడైనా సరే గురువారం పుష్యమి నక్షత్రం వచ్చినా ఇలాగే చేసుకోవచ్చు. ఇలాగే చేసుకోవచ్చు. ఎందుకంటే గురుడి యొక్క నక్షత్రమే పుష్యమి నక్షత్రం. Right. సో అందుకని మనం గురువారం పుష్యమి వచ్చినా ఆదివారం పుష్యమి వచ్చినా దాన్ని పుష్కర యోగం అంటాం. ఇప్పుడు అయితే ఆది పుష్యయోగం, రవి పుష్యయోగం, గురు పుష్యయోగం అని రాస్తున్నారు. కానీ ఒకనొక సందర్భంలో అయితే దీన్ని చాలా మంది పాత రోజుల్లో అయితే పుష్కర యోగం అనే అన్నారు. పుష్కర యోగం. ఈ పుష్యయోగంలో తయారు చేసిన ఉంగరాలని అప్పట్లో చాలా ఏళ్ళ కిందట, అంటే ఒక 30-40 ఏళ్ల కిందట అదృష్ట ఉంగరం అని చెప్పి అమ్మేవాళ్ళు. ఓకే. అంటే చేసే ప్రొడ్యూసర్ అంతా కూడా వాళ్ళు ఆ టైంలోనే చేసేవాళ్ళు ఆ ఉంగరానికి. Hmm. కానీ అలా ఆ రకంగా అమ్మే వాళ్ళు కూడా పాత రోజుల్లో ఉండేవాళ్ళు. కానీ ఇదేంటంటే ఎప్పుడైనా సరే వాళ్ళు ఎప్పుడో చేసి మనం పెట్టుకోవటం కాదు, మనం పెట్టుకున్నా అదే టైంలో పెట్టుకుంటేనే దాని యొక్క సుగుణం అనేది ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా. అయితే ఇవన్నీ మన మన పరమ మతస్థులు కూడా ఉన్నారు మన వ్యూవర్స్, కాబట్టి వేరే వాళ్ళు అయితే ఎలా అది వినియోగించుకోవచ్చు? కానీ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకవేళ వాళ్ళకి ఉంగరం చేసుకోవటం చేతనైతే ఉంగరాలు పెట్టుకోరు కదా చాలా మంది, ఉంగరాలు ఇది పెట్టుకోరు, తీగలకి చుట్టుకోవటం ఏం కాదు కాబట్టి చేసుకోవచ్చు. అది ఒకవేళ అది కూడా కాదు అంటే కనుక ఇక్కడ మనం ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ చెప్పడానికి పుష్యమి నక్షత్రానికి సంబంధించినంత వరకు ఓన్లీ అది కూడా కొద్దిగా కష్టం అనేది ఉండటం అనేది ఉంటుంది. కేవలం అది చెప్పాలంటే కనుక ఓన్లీ జూపిటర్. సో ఈ జూపిటర్ అనేది జూపిటర్ కి సంబంధించింది కాదు కదా ఇది? కాదు, పుష్యమి నక్షత్రం ఇందాకే చెప్పాను, గురువుకి సంబంధించిన నక్షత్రం. ఓకే, సో అప్పుడు జూపిటర్ అనుకో అంతే. ఎందుకంటే ఇక్కడ రవిని హైలైట్ చేయడానికి ఉండదు అది. ఎందుకంటే ఖచ్చితంగా పుష్యమి యొక్క అధిపతి గురుడు, లేదా గురుడు యొక్క నక్షత్రం పుష్యమి. సో అందుకే అంటే మామూలుగా మీరు వాడుకలోకి వచ్చేటికి పుష్యమి నక్షత్రం శని అనుకుంటారు. అంటే ఏదైతే పుష్యమి, ఉత్తరాభద్ర, తర్వాత అనురాధ అవి శని నక్షత్రాలేమో కానీ గురుడు మాత్రం దానికి పుష్యమి కాదు. అందుకని ఖచ్చితంగా జూపిటర్ అనే అనుకోవాలి. జూపిటర్ అనుకోవచ్చు, ఎన్నిసార్లు అనుకోవచ్చు? అది ఖచ్చితంగా మనం అయితే ఎప్పుడు కూడా కనీసం ఒక నిమిషమైనా చదువుకుంటే మంచిది. సో లేదు అంటే 108 times. రైట్. అయితే ఇక్కడ నాకు ఒక సందేహం అండి, ఒక అస్ట్రాలజర్ గా చెప్పండి. సూర్యుడికి శనికి పడదు అని అంటుంటారు. మరి ఈ సూర్య రోజు అంటే ఆదివారం అంటే సూర్యుడు రోజే కదా, రోజు పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు యోగవంతమైనటువంటి రోజు అని ఎలా చెప్తారు? అది నేను ఇందాక చెప్తాను, ఇక్కడ పుష్యమి అనేది మీరు వాడుక భాష చూడద్దు, గురుడు కోసం చూడండి. అందుకే గురుడికి పుష్యమి వచ్చినప్పుడు అది మంచి రోజు అన్నాము, ఆదివారం పుష్యమి వచ్చినప్పుడు కూడా మంచి రోజు అన్నాము. సో అందుకని తప్ప నక్షత్రం అనేది శని నక్షత్రంగా చూడకూడదు. శనితో కంపేర్ చేయనంత సేపు ఓకే. ఆయన కూడా అలా అనుకున్నప్పుడు ఇండైరెక్ట్ గా చూస్తే మరి శని కొడుకే కదా, శని కొడుకే కదా. కానీ పడదు వైరం అది అంటే నేను చెప్పడం వరకు అయితే కనుక యథార్థం చెప్పాలంటే కనుక ఇక్కడ ఓన్లీ గురుడు రవి యొక్క మిత్రుల విధానంలో వీళ్ళిద్దరికే ఇచ్చాం కదా, మిగతా వాళ్ళకి అంతకే ఇవ్వలేదుగా. మరి మిగతా వాళ్ళు పుష్యమి నక్షత్రంతో కలిసిన మనకు వాటికి ఆ పుష్కర యోగాన్ని ఇవ్వలేదు. సో కేవలం రవికి ఇచ్చాము, తర్వాత గురుడికి ఇచ్చాము. అద్భుతం అండి, చాలా అద్భుతంగా వివరించారు. పుష్యార్క యోగం వస్తోంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకున్న అదే రవి పుష్యమి యోగాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకునే అదృష్టం కలిసి రావట్లేదు మాకు అనుకునే వాళ్ళకి ప్రకృతి ఇస్తోంది చక్కటి ముహూర్తాన్ని. థ్యాంక్ యూ అండి, నమస్తే.